భారతదేశంలో ప్రస్తుతం ఉనికిలో ఉన్నది ఎన్నో ఆర్థిక సంఘం అంటే 16వ 16th ఫినాన్స్ కమిషన్. అసలు భారత రాష్ట్రపతి దానిని ఎప్పుడు ఏర్పాటు చేశాడు అంటే 2024 నూతన సంవత్సరానికి ముందు రోజు. అప్పుడు ఏమవుతుందండి 2023 డిసెంబర్ 31. మరి 2023 డిసెంబర్ 31న ఏర్పాటు చేయబడ్డటువంటి 16th ఫినాన్స్ కమిషన్‌కు ఎవరు చైర్మన్‌గా నియమించబడ్డారు అంటే అరవింద్ పనగారియా. ఆ మహానుభావుడు నీతి ఆయోగ్ మొట్టమొదటి వైస్ చైర్మన్‌గా పనిచేశాడండి. అసలు నీతి ఆయోగ్‌ని ఎప్పుడు ఏర్పాటు చేశారండి? 2015 జనవరి 1న దానిని ఏర్పాటు చేసి ఈ 2025 జనవరి 1 నాటికి 10 సంవత్సరాలు పూర్తి అయ్యాయండి. ఈ విధంగా నీతి ఆయోగ్ మొట్టమొదటి వైస్ చైర్మన్‌గా ఎవరైతే పనిచేశారో అతనే 16th ఫినాన్స్ కమిషన్‌కు చైర్మన్‌గా నియమించబడ్డాడండి. మరి సాధారణంగా ఫినాన్స్ కమిషన్ అనగానే మన అందరికీ ఒక చైర్మన్‌తో పాటుగా నలుగురు సభ్యులు గుర్తుకు రావాలి. 16th ఫినాన్స్ కమిషన్ యొక్క నలుగురు సభ్యులలో ఫస్ట్ పర్సన్ నిరంజన్ రాజాధ్యక్ష, సెకండ్ పర్సన్ అజయ్ నారాయణ్ ఝా, థర్డ్ పర్సన్ సౌమ్య కాంతి ఘోష్, ఫోర్త్ పర్సన్ అన్నీ జార్జ్ మాథ్యూ. ఈ నలుగురిలో అత్యంత సీనియర్ సభ్యుడు ఎవరు అంటే అజయ్ నారాయణ్ ఝా. ఈ మహానుభావుడు గతంలో 15th ఫినాన్స్ కమిషన్ సభ్యుడిగా కూడా పనిచేశాడండి. ఈ నలుగురిలో తాత్కాలిక సభ్యుడు అంటే పార్ట్ టైం మెంబర్ ఎవరు అంటే సౌమ్య కాంతి ఘోష్. చిన్న క్లారిటీ ఏంటంటే ఈ నలుగురి సభ్యులలో మొదటి ఇద్దరు కొన్ని కారణాల వల్ల రాజీనామా చేయడం జరిగింది. అంటే రాజీనామా చేసింది ఎవరెవరండి? నిరంజన్ రాజాధ్యక్ష అండ్ అజయ్ నారాయణ్ ఝా. మరి ఈ ఇద్దరి స్థానంలో ఇటీవలి కాలంలో నూతన సభ్యులను అపాయింట్ చేయడం జరిగింది. నిరంజన్ రాజాధ్యక్ష స్థానంలో 2024 ఏప్రిల్లో నూతన సభ్యుడిగా ఎవరు నియమించబడ్డారు అంటే మనోజ్ పాండా. ఎవరండి? మనోజ్ పాండా. అజయ్ నారాయణ్ ఝా స్థానంలో ఈ 2025 జూన్లో నూతన సభ్యుడిగా ఎవరు నియమించబడ్డారు అంటే టి రవిశంకర్. ఇతను ప్రస్తుతం ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా ఉన్నాడండి. ఎంత గొప్ప విషయం ఆలోచించండి. అసలు ఆర్బీఐలో ఎంతమంది డిప్యూటీ గవర్నర్స్ ఉంటారండి? నలుగురు. ఆ నలుగురిలో ఒకరు ఎవరు అంటే టి రవిశంకర్. అతను ఈ 2025 జూన్లో 16th ఫినాన్స్ కమిషన్లో నూతన సభ్యుడిగా నియమించబడ్డాడు. మరి ఎటువంటి సభ్యుడిగా నియమించబడ్డాడు అంటే తాత్కాలిక సభ్యుడిగా. అల్టిమేట్గా మీ అందరికీ 16th ఫినాన్స్ కమిషన్ యొక్క ప్రస్తుత కూర్పు అనగానే చైర్మన్ అరవింద్ పనగారియా, సభ్యులు మనోజ్ పాండా, టి రవిశంకర్, సౌమ్య కాంతి ఘోష్, అన్నీ జార్జ్ మాథ్యూ. ఈ నలుగురిలో ఇద్దరు పార్ట్ టైం మెంబర్స్ అనే క్లారిటీ ఉండాలి. పార్ట్ టైం మెంబర్స్ ఎవరండి? టి రవిశంకర్, సౌమ్య కాంతి ఘోష్. నెక్స్ట్ అండి మరి 2023 డిసెంబర్ 31న భారత రాష్ట్రపతి ఏర్పాటు చేసినటువంటి 16th ఫినాన్స్ కమిషన్ ఎప్పటిలోగా తన నివేదికను సమర్పించాల్సి ఉంటుందో, ఎప్పటిలోగా తన రిపోర్ట్ను సబ్మిట్ చేయాల్సి ఉంటుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.